హలో గైస్, దిస్ ఇస్ రఘురామరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మన క్రికెట్ టీంలో రీసెంట్ గా జరిగిన మ్యాచ్లు అన్నింటిలో చూసుకున్నట్లయితే రింకు సింగ్ తన ప్రభావం ఏంటో చూపిస్తూ వచ్చారు. అండ్ ఐపీఎల్ లో కేకేఆర్ టీం తరపున తను చాలా మంచి ఆటగాడిగా కూడా పేరు పొందాడు. అయితే ఈ రోజు ఉదయమే, అంటే చాలా కొద్దిసేపటి క్రితం రింకు సింగ్ వాళ్ళ తండ్రి ఖాన్ చంద్ర సింగ్ గారు కన్నుమూయడం జరిగింది. అండ్ అతను చాలా కష్టపడి రింకు సింగ్ ని ఒక మంచి క్రికెటర్ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి కలలు కన్నారు. అలాగే ఒక మంచి క్రికెటర్ గా ఆయన్ని తీర్చిదిద్దారు. అయితే చాలా కాలం నుంచి లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఖాన్ చంద్ర సింగ్ గారు ఈ రోజు మార్నింగ్ కన్నుమూశారు. అయితే నిన్న బాగా క్రిటికల్ గా ఉండడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఆయనని వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ దురదృష్టవశాత్తు ఆయన అయితే కన్నుమూయడం జరిగింది. అండ్ రింకు సింగ్ లాంటి ఒక మంచి ప్లేయర్ కి ఇప్పుడున్న కెరీర్ లో మంచిగా దూసుకెళ్తున్నాడు అనమాట. ఇలాంటి టైంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. దీనికి సంబంధించి మన తోటి క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే రింకు సింగ్ దగ్గరగా మన ఐపీఎల్ లో 1000 కి పైగా రన్స్ చేయడం అండ్ T20 ఇంటర్నేషనల్స్ కూడా దాదాపు 665 పరుగులు చేశారు. అంటే ఎప్పుడైతే తన అవసరం టీం కుందని తెలిసిందో ఆ టైంలో తన బ్యాటింగ్ తో ప్రజల యొక్క మెప్పుని పొంది ఒక మంచి క్రికెటర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అండ్ ఫ్యూచర్ లో కూడా మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్కోర్ చేసి అండ్ ప్రతి ఒక్కరితో కూడా శబాష్ అనిపించుకునే స్థితికి ఖచ్చితంగా రింకు సింగ్ వెళ్ళేటువంటి అలాంటి ఆనవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ తన కెరీర్ ని సగం కూడా చూడక ముందే రింకు సింగ్ తండ్రి కన్ను మూయడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. సో నిన్న జరిగినటువంటి జింబాబ్వే మ్యాచ్ లో కూడా అతను ఫీల్డింగ్ చేయడం మనం చూసామన్నమాట. కానీ ఈ రోజు మార్నింగ్ తన తండ్రి కన్ను మూసారన్న విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్ గా తను ఆ క్రికెట్ జట్టును వదిలిపెట్టి ఇంటికి వెళ్ళడం జరిగింది. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన తండ్రి ఈ లోకంలో లేరని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు మన రింకు సింగ్. సో అతని వయసు చూసుకున్నట్లయితే కూడా 28 సంవత్సరాలు మాత్రమే. 1997 ఉత్తరప్రదేశ్ లో ఆయన జన్మించడం జరిగింది. అండ్ ఉత్తరప్రదేశ్ లో పుట్టిన రింకు సింగ్ చాలా తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ విధంగా ఒక క్రికెటర్ గా మనకి పరిచయం అవడం జరిగింది. అండ్ రింకు సింగ్ వాళ్ళ తండ్రి చిన్నప్పటి నుంచి కూడా ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసి అతనికి వచ్చిన తక్కువ జీతంతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ రింకు సింగ్ ని ఒక మంచి క్రికెట్ ప్లేయర్ గా మనందరికీ పరిచయం చేశారు. కానీ అతని కళ తీరక ముందే, అంటే రింకు సింగ్ కి సంబంధించిన ఒక మంచి సక్సెస్ చూడక ముందే అనారోగ్యంతో ఆయన కన్ను మూయటం జరిగింది. ఇది నిజంగా అంటే రింకు సింగ్ ఫ్యామిలీకి మాత్రమే కాదు, మన ఇండియాకి సంబంధించి ఎవరైతే ఈ క్రికెట్ కి సంబంధించిన క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో అండ్ క్రికెట్ కి సంబంధించిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం అన్నమాట. సో ఇలాంటి కొత్త అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్లీజ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ రఘురామరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.